శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ప్లాన్ చేస్తున్నారా? ఆయనకు పక్కా సమాచారం ఉందా? సస్పెన్షన్ అనేది నామమాత్రమేనా? ఆ విషయాన్ని స్వయంగా జగనే దువ్వాడ శ్రీనివాస్ తో చెప్పారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈయన ప్రతి అడుగుని వెనుకుని నడిపిస్తున్న వారు వేరే అంటున్నారట. ఆయన కీతోనే దువ్వాడ మొదలంటున్నారట. ఇంతకీ వాళ్ళెవరు? అసలు కీ మ్యాటర్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో మారుమైపోతున్నారు. అలా మామూలు కాలేదు. అంతేకాదు, గత కొద్ది రోజులుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఒకవైపు దివ్వెల మాధురితో కలిసి వ్యాపారాలు చేస్తున్న ఆయన ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఆ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, దీని వెనక ధర్మాన కింజరపు కుటుంబాల కుట్ర ఉందని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎడబాటు తాత్కాలికమైన 2029 నాటికి తాను తిరిగి వైసీపీలోకి వస్తానన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్ హామీ ఉంటేనే అలా మాట్లాడతానన్నారు అని టాక్ ప్రారంభమైంది. అయితే దువ్వాడ వస్తే ధర్మాన బ్రదర్స్ మాటేంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. దువ్వాడ శ్రీనివాస్తో పోల్చుకుంటే ధర్మాన సోదరులు రాజకీయంగా బలమైన వారు. దువ్వాడ శ్రీనివాస్ కోసం వారిని జగన్ వదులుకుంటారా అనేదే ఇక్కడ చర్చ. ఇది రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయన కుటుంబ వ్యక్తిగత వ్యవహార శైలితో పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారన్నది ప్రధాన ఆరోపణ. ఎన్నికలకు ముందు అంతర్గత సాగిన కుటుంబ వివాదం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బహిరంగంగా మారింది. సొంత భార్య పిల్లలను కాదని దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో సన్నిహితంగా ఉంటున్నారు. రకరకాల రచ్చ నడిచింది. కుటుంబ వివాదం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా అయింది. కానీ దువ్వాడ శ్రీనివాస్ ను ఆ సమయంలో సస్పెండ్ చేయలేదు. చాలా నెలల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మాధురితో కలిసి రీల్స్ చేయడం, అనైతిక బంధాన్ని కొనసాగించడం వంటి కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారని, అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే సస్పెన్షన్ వేటు పడిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ తన వ్యాపార పనుల్లో నిగ్నమయ్యారు. తాజాగా రాజకీయ దూకుడు పెంచారు దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా వచ్చి రాజకీయాల గురించి మాట్లాడారు. తన సామాజిక వర్గానికి చెందిన అమదావలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఇటీవల వచ్చిన ఆరోపణలపై మాట్లాడారు దువ్వాడ. అది కింజరపు ధర్మాన కుటుంబాలు కలిసి చేసిన కుట్ర అని అభివర్ణించారు. ఆమదాల వలస నియోజకవర్గంలో ఓ మహిళా ప్రిన్సిపల్ ను కూడా రవికుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడాల్సిన దువ్వాడ శ్రీనివాస్ కూన రవికుమార్ కు మద్దతు ఇచ్చారు. ఏకంగా అది కాళింగ సమాజ వర్గంపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. అయితే జిల్లా వైసీపీ నేతలు దువ్వాడ శ్రీనివాస్ ను లైట్ తీసుకున్నారు. మా పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత ఎలా మాట్లాడితే తమకెందుకులే అన్నట్టుగా తేలిగ్గా తీసుకున్నారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ధర్మన కింజరపు కుటుంబాలను టార్గెట్ చేసుకొని అలా మాట్లాడారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు సడన్ గా రూట్ మార్చారు దువ్వాడ శ్రీనివాస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల మీడియాగా భావించే కొన్ని యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలలో జగన్మోహన్ రెడ్డి పట్ల తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు లేడని, గొప్ప మానవతావాది అని చెబుతున్నారు. 2029 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించబోతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు ఆయన. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వైఖరి చూస్తుంటే ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే ముసలి నక్క అని వ్యాఖ్యానించిన ధర్మాన కృష్ణదాస్ ఊరుకుంటారా? జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు అంగీకరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇంకోవైపు దువ్వాడ కేవలం ఒక వ్యూహం ప్రకారమే అంటూ తెలుగుదేశం పార్టీని, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకటంలో పెడుతున్నారు. అయితే ఖచ్చితంగా ఆయన వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయ ఉందని ఒక బహిరంగ రహస్యం.
ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు మాత్రమే దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరి చూడాలి ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, దువ్వాడ ఫిట్ ఎలా తిరగబోతుందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.